కొద్ది రోజుల క్రితం పార్లమెంటులో మన దేశ హోంమంత్రి అమిత్ షా గారు చాలా ఉద్రేకపూరితమైన గంభీరమైన ఉపన్యాసం ఇచ్చారు. అదేంటంటే మార్చి నెల 31వ తేదీ కంటే ముందే నక్సలైట్ల మొత్తాన్ని ఏరిపారేశాము. అది స్టేట్మెంట్. నేనేం నక్సలైట్ని కాదు, నక్సలైట్లు సానుభూతి పరుణ్ణి లేదా అడవులు తిరిగినని కూడా కాదు. కానీ భారత రాజ్యాంగాన్ని అర్థం చేసుకుని భారత రాజ్యాంగం ప్రకారం ఆలోచించే వాళ్ళలో భాగం కింద నేను కొన్ని కామెంట్స్ చేయదలుచుకున్నా. పాకిస్తాన్తో ఆపరేషన్ సింధూర్లో మనం దాడి చేసిన సందర్భంగా 4 రోజుల్లో దాడిని ముగించాం. కారణం ఏంటని అడిగితే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇంక చాలు మనం ఆపేద్దాం యుద్ధం అన్నందుకు ఆపేశామన్నారు. అంటే బద్ధశత్రువైన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ యుద్ధం ఆపేస్తామంటే ఆపేశారు. మరి దండకారణ్యంలో ఉన్న నక్సలైట్లు ఈ దేశం జనం వాళ్ళు, మీరు మీ ప్రకారం దారి తప్పిన జనం, రైట్, ఒప్పుకుందాం, మనం చర్చించుకుందాం, దీన్ని ముగిద్దాం అని అంటే మరి ఇక్కడ ఎందుకు ఒప్పుకోరు? మీరు ఒక్కరిని కూడా మిగలకుండా మొత్తాన్ని చంపేస్తారు ఎందుకు ప్రకటించినారు? అంటే వాళ్ళు బలంగా ఉన్నారు, ఆడి దగ్గర ఆటం బాంబులు ఉన్నాయి, మన దగ్గర ఆటం బాంబులు ఉన్నాయి, ఎక్కువగా కొట్లాడుకుంటే మనం ఆడినెత్తినాడు మన్నెత్తినేత్తని భయమా? వీళ్ళ దగ్గర అట్లాంటి లేవు కాబట్టి, బలహీనులు కాబట్టి మొత్తాన్ని చంపేద్దామని ఎట్లా అర్థం చేసుకోవాలి దాన్ని? ఇప్పుడు అంతకంటే ప్రమాదకరమైన స్టేట్మెంట్ హోంమంత్రి గారు ఇచ్చారు. అదేంటంటే సల్వాజుడం అనే దాని మీద ఒక తీర్పు ఇచ్చిన 2 జడ్జిల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఒకరు. సుదర్శన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఉపరాష్ట్రపతికి పోటీ జరిగితే ఇండియా కూటమి తరఫున పోటీ చేశాడు. ఇది నచ్చకపోవచ్చు అధికారంలో ఉన్న వాళ్ళకి, నచ్చకపోవడం వాళ్ళ హక్కు అది. కానీ సల్వాజుడం మీద ఇచ్చిన తీర్పు వల్లనే నక్సలైట్లు పెరిగారో, నక్సలైట్లు పెంచింది ఈయన అర్బన్ నక్సలైటు అనే తీవ్రమైన పదజాలం హోంమంత్రి వాడడం చాలా ప్రమాదకరమైన అభిప్రాయం. సల్వాజుడం తీర్పులో ఏముంది? నక్సలైట్లని వాళ్ళు దారి తప్పిన వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు, రాజ్యాంగాన్ని అంగీకరించడంలా, రాజ్యాంగాన్ని గౌరవించడంలా అన్నప్పుడు వాళ్ళని దారికి తేవడం కానీ, ఎదురు పడితే ఎన్కౌంటర్ చేయటం కానీ, ఇలాంటి పనంతా శిక్షణ పొందిన పోలీస్ యంత్రాంగమే చేయాలి హోమ్ డిపార్ట్మెంట్ తరఫున. సల్వాజుడంలో అట్లా కాదు. గిరిజనుల్ని యూత్ను రిక్రూట్ చేసుకొని సరైన ట్రైనింగ్ లేకుండా, సరైన ఉద్యోగ భద్రత లేకుండా తుపాకులు చేతికిచ్చి నక్సలైట్లకు కాల్ చేయమని చెప్పారు. నక్సలైట్లకి ఎంతైనా కొంత శిక్షణ ఉంటుంది, వీళ్ళు శిక్షణ లేని వాళ్ళిద్దరు తలపడితే గిరిజనులు చచ్చిపోతారు. దేశంలో శాంతి భద్రతల్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది, కానీ పౌరులకి ఆయుధాలు ఇచ్చి మీరే కాపాడుకోండి మీ శాంతి భద్రతను చెప్పడం దుర్మార్గమైన విషయం, రాజ్యాంగ వ్యతిరేకం. అది రాజ్యాంగ వ్యతిరేకము అని చెప్పింది ఆ తీర్పు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు మరొక జడ్జి గారు కలిసి, రాజ్యాంగ ధర్మాసనం అది గుర్తుపెట్టుకోండి, ఆ ధర్మాసనం తరఫున పౌరులకి తుపాకులు ఇచ్చి శాంతి భద్రతలను మీరే కాపాడుకోండి అని ప్రభుత్వం చెప్పడం రాజ్యాంగ వ్యతిరేకము. ఆ శాంతి భద్రతలు కాపాడే పని ప్రభుత్వమే చేసుకోండి, పౌరులు కాపని అప్పచెప్పకూడదు. అద్భుతంగా రాజ్యాంగాన్ని అర్థం చేసుకొని చెప్పి, కాబట్టి తుపాకులు వెనక్కి తీసేసుకోండి, మీరు పోరాడుకుంటే వాళ్ళకి రాజ్యాంగం మీద నమ్మకం లేదు, మీకు నమ్మకం ఉంది, నమ్మకమును మీరు రాజ్యాంగబద్ధంగానే ప్రవర్తించాలా. నమ్మకం లేనోని రాజ్యాంగబద్ధంగా ఉండమని నువ్వేం అడుగుతావు? అది యుద్ధం అయితే మీ ఇద్దరి మధ్య నక్సలైట్లకి నీకు యుద్ధం చేసుకోండి. యుద్ధం చేసుకోవాల్సింది శిక్షితులైనటువంటి సైనికులే. మామూలు జనం యుద్ధంలో పాల్గొన్నారు. మామూలు జనానికి తుపాకులు ఇచ్చి యుద్ధంలో పాల్గొనమంటే జనాన్ని చంపడమే. ఆ విధంగా సల్వాజుడం అనే కార్యక్రమం, ప్రజలను చంపడానికి దారితీసిన కార్యక్రమం, ఈ పని చేసే హక్కు ప్రభుత్వాలకు లేదని తీర్పిచ్చారు. తప్పేముంది అందులో? అక్కడికే ఒక అండర్స్టాండింగ్ లోపమైతే పరిపాలించేటోళ్ళకి, ఆయన ఇండియా కూటమి తరఫున ఉపరాష్ట్రపతిగా పోటీ చేయటం రాజ్యాంగ వ్యతిరేకం. అదేమన్నా దాన్ని ఎడ తప్పబడతారు? అర్బన్ నక్సలైట్ అని తిట్టడం ఏంది?
నక్సలైట్ అనేదే తిట్టు కింద మారింది. చదువుకున్న వాళ్ళు, పట్టణాల్లో ఉన్నోళ్ళు నక్సలైట్ భావజాలం సరైనదేమని అనుకుంటే వాళ్ళందరూ అర్బన్ నక్సలైట్లు అయిపోతారు. మీకు నక్సలైట్ల మీద సానుభూతి లేకపోతే మీ ఇష్టం అది. నక్సలైట్ మీద సానుభూతి ఉండేవాళ్ళు ఉంటారు. సానుభూతి ఉండడము, వాళ్ళు సాహిత్యం చదవడం, సాహిత్యం కలిగి ఉండటము నేరాలు కాదు. సుప్రీంకోర్టు పదే పదే చెప్పింది. ఆయుధాలు తీసుకుని ప్రభుత్వాన్ని పడదోయడానికి పూనుకుంటేనే నేరం అవుతుంది. మిగతా పనులన్నీ నేరాలు కాదు. అలాంటి భావజాలాన్ని కూడా, భిన్నమైన భావజాలాన్ని కూడా మేము అనుమతించమనంటే దాని ప్రజాస్వామ్యం ఎందుకంటారు, స్వేచ్ఛను ఎందుకంటారు? భావ ప్రకటన స్వేచ్ఛ ఎట్లయితుంది? అందుకని జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి మీద ఆయన ఉపరాష్ట్రపతికి పోటీ పడడాన్ని, సల్వాజుడి మీద తీర్పు ఇవ్వడాన్ని, తర్వాత అర్బన్ నక్సలైట్ని కామెంట్ చేయడాన్ని పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేక అప్రజాస్వామికమైన స్టేట్మెంట్లు భారతదేశ హోంమంత్రి గారు ఇచ్చారనేది చాలామంది అనుకుంటున్నారు. ఇలాంటి స్థాయికి, ఆ స్థాయి కలిగినటువంటి వాళ్ళు దిగడం కరెక్ట్ కాదు. వాళ్ళు తమ హుందాతనం నిలబెట్టుకోవడం మంచిది. భావజాల పరంగా పూర్తి వ్యతిరేకత ఉండే భావజాలాలు ఈ దేశాల్లో చాలా ఉన్నాయి. భావజాలాలు ఉంటే భావజాలాలు ఘర్షించుకుంటాయి. భావజాలాలు తుపాకులు అందుకుంటూ తుపాకులు ఘర్షించుకుంటాయి. అంతేగాని పరస్పరం గౌరవించుకోవడం మాత్రం మానకూడదు. శత్రు సైనికుని చంపినా శవాన్ని గౌరవంగా చూస్తారు. యుద్ధనీతి అది. చంపిన తర్వాత కాలుతో తనడమో, ముఖాన్ని ఉయ్యడమో ఏమాత్రం యుద్ధనీతి కాదు. ప్రపంచం అంగీకరించదు దాన్ని. నీకు రిఫ్ట్ ఉంది, కోపం ఉంది, యుద్ధం జరుగుతుంది, చంపేస్తావు, చాలు. సైనికుడే తలపడాలా. సైన్యాన్ని లొంగదీసుకోవడం పేరుతో సాధారణ జనం మీద, స్కూళ్ళ మీద, జనావాసాలకు బాంబులు వేయటం నీచమైన పని. ఇప్పుడు జరుగుతుంది కదా, ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వార్లు, ఇట్లా నీచమైన పనులు జరుగుతున్నాయి. ఏమాత్రం పరిపాలించడానికి అర్హత లేని ఈరోజు ప్రపంచంలో పరిపాలిస్తూ ఉన్నారు. మన దేశం ఆ స్థాయికి దిగజారకూడదని నా కోరిక. కాబట్టి ఇలాంటి కామెంట్లు మన దేశం యొక్క హోంమంత్రి చేయడం అప్రజాస్వామికము, అన్కాన్స్టిట్యూషనల్ అనే అభిప్రాయం జనానికి కలిగే అవకాశం ఇగాకండి.